అందరికీ నమస్కారం. పరచింతన. ఈ పరచింతన మనిషి జీవితానికి ఆనందం, ప్రశాంతత లేకుండా చేస్తుంది. అంటే నీ మనసు నిండా అనేక ఆలోచనలు, ఆ ఆలోచనలు కొన్ని గతంతో నిండి ఉన్నాయి, ఇంకా కొన్ని ఆలోచనలు భవిష్యత్తుతో నిండి ఉన్నాయి. గతం అనే జ్ఞాపకంగా మారిన ఆలోచనలను సరిచెయ్యాలని, భవిష్యత్తు అనే ఊహా ఆలోచనలను సరిగ్గా వినియోగించుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ పరచింతనలో పడిపోతుంది ఈ యొక్క మనస్సు. గతం అనే ఆలోచనలు జ్ఞాపకంగా గుర్తుకు వచ్చినప్పుడు వాటిని సరిచేసి ఉంటే బాగుండేది అనే ఆలోచన అంతా ఇంత కాదు మనలో. ఆ పని చెయ్యకుండా ఉంటే బాగుండేది, ఇంకొక పని అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది, అయినా అలాంటి పని ఆ సందర్భంలో ఎందుకు చేశానో అని, అయినా ఆ పని అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా ఆ రోజు మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని, అలా చెప్పినందుకు ఈ రోజుకు నాకు ఒక గిల్టీగా ఉంది అని, ఇంకా ఇలా చేసినందుకు, ఇలా అన్నందుకు, ఇలా చెప్పినందుకు, ఇలా ఆలోచించినందుకు నా భవిష్యత్తు ఏమవుతుందో అని పరచింతనలో పడిపోతుంది మన మనస్సు. మన ఆలోచనల యొక్క స్వరూప స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక్క క్షణంలోనే ఒక్క ఆలోచన అనేక రూపాలుగా రూపాంతరం చెంది అనేక భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది. ఉదాహరణకి, ఒక ఆలోచన వల్ల భయం పుడితే ఆ ఆలోచనని పోగొట్టుకోవడానికే ధైర్యం అనే ఆలోచనని బలంగా ఏర్పరచుకుంటాడు. మళ్ళీ కాసేపటికి ఆ ఆలోచన సరైనదో కాదో అని మళ్ళీ పరచింతనలో పడిపోయి భద్రత కావాలని ఇంకొక ఆలోచన చేస్తాడు. ఇంకా కాసేపు ముందుకు వెళ్ళి ఒకరి నుంచి ఓదార్పు కావాలనే ఆలోచనను కోరుకుంటాడు. ఇలాగే ఇంకొక ఆలోచనతో ప్రేమ పొందాలి ఎదుటివారి నుంచి అని పరచింతన చేస్తూ ఉంటాడు. ఇలా అనేక ఆలోచనలతోటి తనకు తానే విశ్లేషణ చేసుకొని వచ్చిన ఆలోచనల యొక్క సమస్య పరిష్కారం దొరికింది అని తిరిగి ఆలోచనల రూపంలోనే తన యొక్క మనసు సద్దుమణుగుతుంది. ఇలా అన్ని ఆలోచనల రూపంలోనే అన్నిటినీ పరిష్కరిస్తున్నట్టు, సమస్య తీరినట్టు, ధైర్యం తెచ్చుకున్నట్టు, బాధ నుంచి తప్పించుకున్నట్టు ఇవన్నీ ఒకే దగ్గర కూర్చొని ఆలోచించుకుంటూ పరచింతన చేసుకుంటూ ఉంటాడు మనిషి. అసలు పరచింతన అంటే కొన్ని ఆలోచనలను పదే పదే మన రోజువారీ జీవితంలో గుర్తుకు తెచ్చుకోవడం. మనసు చంచలమైనదని అందరికీ తెలుసు, కానీ ఒక ఆలోచన మనకి వచ్చినప్పుడు దానిని పరిష్కరించాలని పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసు. పరిష్కరించకపోతే, దాని గురించి ఆలోచించకపోతే, దాని గురించి విశ్లేషించకపోతే మనసు ఏదో నిరాశలోకి వెళ్ళిపోయినట్టు, ఆసక్తి లేకుండా మన మనసు ఉన్నట్టు, మనం జీవిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మన శరీరము 1 కేజీ బరువుని మోస్తే 1 గంట సేపు, 2 గంటల సేపు, మహా అంటే 5 గంటల సేపు, ఒక 10 గంటల సేపు అనుకోండి మోస్తుంది. దానికంటే ఎక్కువ మోయదు కదా. కానీ మన మనసు మాత్రము అనేక ఆలోచనలను మోస్తూ ఉంటుంది. అది కూడా ఎలా మోస్తుంది? ఒక్క క్షణంలోనే అనేక కోణాలలో 100 రకాలుగా విశ్లేషణ చేయగలదు మన మనస్సు. ఈ పరచింతనలో పడిపోయి మనిషి ప్రస్తుత జీవితాన్ని ఎలా జీవించాలో, ఏ విధంగా జీవించాలో అర్థం కాక సతమతమైపోయి మళ్ళీ తిరిగి ఒత్తిడిలోకి, ఆందోళనలోకి, భయం, బాధ, దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం చేయవలసింది, మనకు మనమే మన మనసుని గమనిస్తూ మన మనసు యొక్క స్థితిగతులను మనమే తెలుసుకోవాలి. అయితే ఇలా గమనించండి మీ మనసుని మీరే. ఏ ఆలోచన బాధగా నిన్ను మారుస్తుంది, ఏ ఆలోచన నిన్ను దుఃఖంగా మారుస్తుంది, ఏ ఆలోచన నిన్ను నిరాశగా మారుస్తుంది, ఏ ఆలోచన నిన్ను ఆనందంగా మారుస్తుంది, ఏ ఆలోచన నిన్ను ఆందోళన, దుఃఖంలోకి తీసుకెళ్తుంది అనేది మన మనసును మనమే గమనించగలిగితే మన యొక్క మానసిక స్థితి మనకే అర్థమవుతుంది.